శ్రీమతి నమః 2016లో కృష్ణా పుష్కరాలు జరిగాయి కదా. అప్పుడు హిందూ దేవాలయాలని ఎన్నింటినో పడగొట్టేశారు. తర్వాత నిర్మిస్తాము అని అన్నారు, నిర్మించలేదు. హిందువులకి కోపం వచ్చింది. ఆ పార్టీ 23 సీట్లకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత వచ్చిన ప్రభుత్వమైనా సరే హిందువులకి న్యాయం చేస్తుందేమో అని అనుకున్నాం, అది చేయలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా హిందూ ధర్మాన్ని కాపాడే ప్రభుత్వంతో పొత్తు పెట్టుకుంది కాబట్టి అప్పటి పరిస్థితులు మార్చుకుని హిందువులకు ఏవైనా న్యాయం చేస్తుందేమో అని అనుకున్నారు హిందువులు. ఎక్కడ జరుగుతోంది న్యాయం? విజయనగరంలో 200 గోమాతలని వధించేశారు. ఎవ్వరూ మాట్లాడలేదు. విజయవాడలో ఎన్నో గోమాతలు కబేళాకి వెళ్లిపోతున్నాయని చెప్పి నెత్తి నోరు బాదుకుని ఎంతమంది వీడియోస్ చేశారో, ఎంతమంది ప్రభుత్వానికి తెలియపరిచే ప్రయత్నం చేశారో, అప్పుడు కూడా ప్రభుత్వం ఏం మాట్లాడలేదు. ఇప్పుడు గుంటూరులో ఇస్కాన్ సంస్థకి సంబంధించిన వ్యక్తి భగవద్గీతని అమ్ముకుంటుంటే పాపం అక్కడ ఎమ్మెల్యే మాధవి గారట, ఆవిడకి చాలా బాధ వేసేసి, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు రోడ్డు మీద ఈ భగవద్గీతను అమ్ముకోవడానికి అని అడిగారు. ఏ కొంపతీసి రాజ్యాంగంలో గాని పుస్తకాలు అమ్ముకోకూడదని పెట్టారా ఏంటి కొత్తగా చట్టం? నాకైతే తెలీదు. ఎందుకంటే రోడ్డు మీద ఏది అమ్ముకోకూడదు అంటే అసలు ఏ బండి కనిపించకూడదు, ఏ వ్యాపారస్తులు కూడా రోడ్డు మీద కనిపించకూడదు కదా. అందుకు నాకు కూడా సందేహం వచ్చిందనమాట. ఇస్కాన్ సభ్యులని నిలబెట్టి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని అడిగారు కదా. మరి ఈవిడ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొని మన అందరం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాము, వాళ్ళు సోదరులు అనుకుంటూ వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పారు కదా. నమస్కారం అండి. నిలువెత్తు త్యాగానికి నిదర్శనం క్రీస్తు. ఈరోజు ఆయన త్యాగాన్ని గుర్తించుకుంటూ ప్రతి ఒక్కరి మనసుల్లో ప్రేమని కరుణని నింపుతూ మన క్రైస్తవ సోదరుల ఆరాధనలతో ప్రార్థనలతో ఈరోజు మనం రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ దీన్ని ముందుకు నడిపించాలని, ఇంతమంది సభ్యులతో దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మరి వాళ్ళ గురించి గొప్పగా చెప్పిన నోరు ఎందుకు ఇస్కాన్ సభ్యుల మీద నోరిచ్చుకుని పడిపోయేలా చేసింది అంటే, హిందువులు ఓట్లు వేసేశారు కదా, గెలిచిపోయారు కదా, ఇప్పుడు మనకి కావాల్సింది మైనారిటీలతో పొత్తు. ఆ పొత్తు పెట్టుకోకపోతే మళ్లీ రేపొచ్చే ఎన్నికలకి వీళ్ళకి విజయం ఎక్కడ చేకూరదో అని భయం. హిందువులంటే ఈ రోజు మాట అనేస్తే దులిపేసుకుని ఆ తర్వాత కాస్త మళ్ళీ మంచి మాటలతో వాళ్ళని ఇలా 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 జోకొట్టేస్తే మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఇస్కాన్ గురించి మాట్లాడుతున్నారో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే మళ్ళీ ఓటు వేస్తారని అనుకుంటున్నారేమో. హిందువులకి వాళ్ళు వీళ్ళు అని భేదం లేదు. ఎవరైతే హిందూ ధర్మాన్ని కాపాడతారో, ఎవరైతే హిందువులని మనుషులుగా చూస్తారో, ఎవరైతే హిందూ దేవాలయాలని పరిరక్షిస్తారో వాళ్ళకి మాత్రమే మద్దతు ఇస్తుంది. ఇదివరకట్లా ఏవైనా అంటే నోరు మూసుకుని హిందువులు వెళ్ళిపోరు. హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళ కోసమే హిందువులు చూస్తూ ఉంటారు. మర్చిపోకండి, ఈసారి ఎలాగో గెలిచిపోయాం కదా, పట్టం కట్టేశాం కదా, హిందువుల మీద జులుం చూపించాలని ప్రయత్నిస్తే హిందువులు ఊరుకోరు. మీరు మాట్లాడింది సరియైన పద్ధతి కాదు. హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా మాట్లాడితే అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించండి. ఎందుకంటే అక్కడ భగవద్గీత అమ్ముతుంటే ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని ఆవిడ అంత రూడ్ గా మాట్లాడారు అంటే మీరు కూడా స్పందించవలసిన అవసరం ఉంది. హిందూ ధర్మం కోసం మీరు ఎన్నో చోట్ల మాట్లాడుతున్నారు కాబట్టే ఈ అభ్యర్థన మీకు ఈ సామాజిక మాధ్యమం ద్వారా తెలియపరచడం అయింది. ఎవరైనా సరే హిందువులు జోలికి వచ్చినా, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నించినా, హిందువులని కించపరిచే విధంగా మాట్లాడినా మనం కూడా ఎందుకు ఊరుకోవాలి? ఈ విషయాన్ని ప్రతి హిందూకు తెలియచేయండి. హిందువుల మీద జరుగుతున్న దాడులు, హిందువులని ఎంత కించపరుస్తున్నారో ఈ విషయాలన్నీ ప్రతి హిందువుకి తెలియాలి. అప్పుడైనా హిందువుల్లో మార్పు వస్తుందేమో తెలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.